యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. హైదరాబాద్ లోని చందానగర్ లో మధ్యాహ్నం ఘోర దోపిడీ జరిగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లోకి ఆయుధాలతో ప్రవేశించిన 6 దుండగులు కేవలం 5 నిమిషాల్లోనే భారీ దోపిడీ చేసి పరారయ్యారు. పారిపోయిన దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపి సీసీ కెమెరాలపై కూడా ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కాళ్లపై గన్తో కాల్చి తీవ్రంగా గాయపరిచారు. దోపిడీ చేసిన గ్యాంగ్ జహీరాబాద్ వైపు పారిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాల సరిహద్దులను వెంటనే అలర్ట్ చేసి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ సిపి. మీటింగ్ లో ఉన్నాం. మేము మీటింగ్ చెప్పుకుంటున్నాము. నిన్న డే సేల్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. డిస్కస్ చేసుకుంటూ మా సార్ వాళ్ళు ప్రతి రోజు బూస్టప్ ఇస్తారనమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయి ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. ఎంతమంది వచ్చారు? 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు. సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. లోపలికి వచ్చామని అన్నారా? కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయి అనమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్ మా మేనేజర్ సార్కి. చేరుకున్నారు. దోపిడీ జరిగినటువంటి ఇప్పటికే ఈ అంశాన్ని 6 మంది వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించినారు. పూర్తిగా సీసీ కెమెరాలో విషయాలు రికార్డ్ అయిన నేపథ్యంలో మన ఎడవైండు బాధితుడు బీఆర్కే హాస్పిటల్ పోలేదన్న పోవాలి. అందరికి అవసరమే. ఒక్క నిమిషం సైడ్ ఇండియా సైడ్ ఇండియా తీయలేదన్న తీయలేదు. సార్ ఒక నిమిషం బయటికి